హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసరికి మనం ఆంధ్ర వాళ్ళమైన ఆంధ్ర స్టైలే ట్రై చేయకూడదు సార్, అన్ని స్టైల్స్ ట్రై చేయాలి. సో నేనైతే మాత్రం ఇటాలియన్, చైనీస్, జాపనీస్ అన్నీ ట్రై చేస్తాను. సో ఈరోజు వచ్చేసరికి మన సౌత్ ఇండియన్ కేరళ స్టైల్ ఇడియప్పం విత్ చికెన్ కర్రీ. సో ఇడియప్పం కోసం ఏమేమి చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్గా రైస్ ఫ్లోర్ తీసుకొని, నేనైతే గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. సో గ్లాస్ రైస్ ఫ్లోర్కి నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కావాల్సినంత లైక్ 1/2 టీ స్పూన్ అనేది సాల్ట్ వేసుకొని బాగా వాటర్ని బాయిల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఏదైతే మనం గ్లాస్తో తీసుకున్న రైస్ ఫ్లోర్ ఉందో దానిలో ఈ బాయిల్ అయిన వాటర్ అనేది పోసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. లాస్ట్ టైము వీడియోస్ నేను కుకింగ్ వీడియోస్ పెడుతుంటే కమెంట్స్ వస్తున్నాయి, అందరూ కుకింగ్ వీడియోస్ పెడతారు, ఏంటి మాకు ఈ టార్చర్ అట్లా. సో కుకింగ్ వీడియోస్ పెట్టాలి అంటే అది కూడా ఒక ప్యాషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకింగ్ చేయటం కూడా ఒక ప్యాషన్. నాకైతే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను కుకింగ్ పెడుతున్నాను. మీరు చూడాలి చూడకూడదు అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పించి చూడమని ఎవరు ఫోర్స్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కమెంట్స్కి చెప్తున్నాను. నేనేంటంటే నాకు కుకింగ్ చేయటం ఇంట్రెస్ట్. నాట్ ఓన్లీ ఇండియన్ ఫుడ్స్, డిఫరెంట్ లైక్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇటాలియన్ ఇట్లా నేర్చుకొని నాకు అప్లోడ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాను. అండ్ దీనిలో సో ఇప్పుడు మనకి ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే కేరళ స్టైల్లో ఇడియప్పం అనేది ఎలా అనేది జనరల్గా మన ఆంధ్ర వాళ్ళకి తెలియదు కాబట్టి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది నాకులాగా, దానికోసం పెడుతున్నాను. సో ఈ విధంగా మెత్తగా ఉన్నలు లేకుండా కలిపేసుకొని, సో దీనిలో మన ఇండియన్ నెయ్యి ఉంటుంది కదా, సో నేనైతే తెప్పించుకున్నాను. మా పెద్దమ్మది స్వయంగా తనే చేస్తుంది. సో తెప్పించుకొని నెయ్యి నేను 2-3 స్పూన్స్ అనేది వేసుకొని కలుపుకున్నాను. సో దీనికి మీకు ఒక చిన్న చిట్కా కూడా చెప్తా. మా పెద్దమ్మ జనరలీ అందరికీ తెలుసు అని చెప్పను, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. జనరల్గా అందరూ వెన్నని ఎలా కరిగించుకుంటారు? జస్ట్ స్టవ్ మీద పెట్టి వెన్నని కరిగి అది కొంచెం నెయ్యి స్మెల్ మారినాక స్టవ్ నుంచి మనం స్టెయిన్ చేసేసుకుంటాం కదా. సో అలా కాకుండా ఒక డిఫరెంట్ స్మెల్గా ఉండాలి అంటే లైక్ కొంతమందికి నెయ్యి స్మెల్ పడని వాళ్ళకి నెయ్యి తినాలనుకుంటే బలం కోసమైనా దానిలో లాస్ట్లో కర్రీ లీవ్స్ అనేవి వేసేసుకొని లైక్ స్టెమ్తో సహా కర్రీ ఆ లీవ్స్ అనేవి వేసేసుకుంటే మరిగే ముందల ఆ కరేపాకు ఫ్లేవర్ అనేది ఈ నేతికి పట్టిద్ది. సో దీనిలో వేసాను. నిజంగా ఈ హీట్కి ఆ నెయ్యి అనేది అమేజింగ్ స్మెల్ అనిపించింది నాకైతే, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం నెయ్యి కాచుకుండే పనికైతే ఈ విధంగా కరేపాకు ఆకులు వేసుకొని ట్రై చేయండి. నిజంగా అమేజింగ్ ఉంది స్మెల్ అయితే. సో ఈ విధంగా ఉండలు లేకుండా అయితే మనది రెడీ అయిపోయింది. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. సో దీనికి మన దగ్గర చక్రాల గిద్దలు ఉంటాయి కదా, సో దాంట్లో లోపల నెయ్యి అనేది అప్లై చేసేసి ఏదైతే మెత్తగా కలిపి పెట్టుకున్న ఇది రైస్ ఫ్లోర్ అయితే ఉందో దాంట్లో లోపల ఉండలాగా లైక్ చక్రాలకి ఏ విధంగా తీసుకుంటామో అలా తీసుకొని మంచిగా ఇడ్లీ పాత్రలో ఇలా మనం మళ్ళీ అగైన్ ఇడ్లీ పాత్రకు కూడా నెయ్యి అప్లై చేసేసి ఇడ్లీకి అప్లై చేసినట్టు ఇట్లా ఒత్తేసుకోవాలన్నమాట. చక్రాలలాగా చక్కగా ఈ విధంగా అన్ని చక్రాలలాగా ఒత్తేసేసుకొని చిన్న చిన్న ఇడ్లీలాగా ఆవిరికి స్టీమ్ చేసుకోవాలి. సో స్టీమ్ అయినాక ఎలా ఉంటుందంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట ఇడియప్పము. సో నెక్స్ట్ దీనిలో కాంబినేషన్గా చికెన్ కర్రీ అన్నాను కదా. సో చికెన్ కర్రీ అనేది నేను డిఫరెంట్ స్టైల్స్లో చేస్తాను. ఒక్కొక్కసారి క్యాష్యూ పేస్ట్ వేసి చేస్తాను, ఒక్కొక్కసారి జనరల్గా నార్మల్గా జింజర్ గార్లిక్తో చేస్తాను, సమ్ టైమ్స్ ఫ్రై మాదిరి చేస్తాను, అలా డిఫరెంట్గా చేస్తాను. సో ఈ రోజుకి వచ్చేసరికి జస్ట్ నార్మల్గా చేస్తున్నాను. సో నా స్టైల్ ఎలా ఉంటుందనేది చూసేయండి. దానిలో ముందుగా సేమ్ యాజ్ యూజువల్గా ఆయిల్ పెట్టుకొని ఒక తవా పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయినాక కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అవి ఒక గోల్డెన్ కలర్ వచ్చినాక పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా వేసుకొని మొత్తం పసుపు వేసుకొని ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా ఎగిద్ది. కట్ చేసి పెట్టుకున్న స్క్వేర్ షేప్ టమాటోస్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఎగిపోయినాక సేమ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నేను టీ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకుంటున్నాను నాకైతే. సో ఈ విధంగా వేసుకొని
సో మొత్తం బాగా కలిపేసేసుకొని బాగా నూనె సపరేట్ అయిపోయినాక కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను అనేది వేసేసుకొని సో ఈ విధంగా కొంచెం సేపు మూత పెట్టేసి కొంచెం ఉడకనియాలి. ఎందుకంటే చికెన్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది, అదే వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా వాటర్ అనేది బయటకు వచ్చినాక అగైన్ నేనైతే కారం బాగా తింటాను కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అనేది వేసుకొని బాగా కలిపేసుకొని అగైన్ నేను ముక్కలు మునిగే వరకు వాటర్ అనేది పోసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇది బాగా ఉడుకుతూ ఉన్నది, మంచిగా ఉడికిపోయినాక ఒకసారి ఓపెన్ చేసి సో కొంచెం థిక్నెస్ కోసం నా దగ్గర ఉన్న క్రీమీ యోగర్ట్ అనేది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పులుసు అనేది ఒక మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. సో అందుకోసం నేనైతే క్రీమీ యోగర్ట్ వేసుకున్నాను. నేను చికెన్ మసాలా అనేది వేసుకుంటాను ఆచీది. సో అది మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిదిప్పేసుకొని ఒక 10 మినిట్స్ ఇంకొంచెం సేపు ఉడకనిచ్చేసి స్టవ్ ఆపేసేసుకోవటమే. సో ప్లేట్లో ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న ఇడియప్పం ఉందో, ఇడియప్పం విత్ కాంబినేషన్ అమేజింగ్. లిటరల్లీ చెప్తున్నాను, మన తెలుగు వాళ్ళకి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. డిష్ రియల్లీ అమేజింగ్ ఉంది. నేను టేస్ట్ చేశాను, అమేజింగ్ ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.